ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. హౌ ఆర్ యు ఆల్? ఈరోజు ఈ యొక్క క్రస్ ప్రొడక్షన్స్ అనేటువంటి యొక్క ఫేస్బుక్ పేజ్ ద్వారా మీ అందరి ముందుకు మన దేవుణ్ణి ఆరాధించడానికి ఈ సమయం వచ్చినందుకు సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లిస్తున్నాను. అదేవిధంగా క్రూసియా సిస్టర్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. లెట్ us start this with a word of prayer. స్తోత్రమయ్యా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ దినమున ఇటు రీతిగా ఈ యొక్క ఫేస్బుక్ పేజ్ ద్వారా తండ్రి ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలయ్యా. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ దినము వరకు కాచి కాపాడుతూ వస్తున్నందుకు మీకు కోట్లాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. అవునయ్యా, మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. సర్వస్తుతి మహిమకు అర్హుడవు నీవే, స్తుతులకు పాత్రుడవు నీవే, స్తుతి సింహాసనాసనీయుడు నీవే తండ్రి. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా కోసం తండ్రి మీరు కార్చినటువంటి రక్తమును బట్టి మీకు వందనాలు, మీరు చేసిన త్యాగమును బట్టి మీకు వందనాలు. అవునయ్యా, ఈ భూమి ఆకాశమును సృజించిన దేవా మీకు వందనాలు. మీ కనుసైగలలో మా జీవితాలను నడిపిస్తున్నందుకు తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినమున ఈ యొక్క ఆరాధన సమయంలో మాతో పాటు మీ యొక్క ఆత్మశక్తిని ఉంచమని అడుగుచున్నా. నాతో పాటు లైవ్లో ఎవరైతే ప్రభువా నాతో పాటు ఆరాధిస్తున్నారో, ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీ యొక్క ఆత్మశక్తిని నడిపింపు ఉంచమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. పాడు ప్రతి పాటలో, మాట్లాడు ప్రతి వాక్యంలో మీ యొక్క కృపతో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్నటువంటి నా యేసయ్య నీకే ఆరాధన, యేసయ్య మీకే ఆరాధన అనేటటువంటి గీతాన్ని పాడి దేవుని నామాన్ని మనం ఘనపరుద్దాం. జీసస్ మహదానందమే నాలో పరవశం, నిన్ను స్తుతించినటువంటి ప్రతి క్షణం. జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అందరం కలిసి పాట పాడదాం. యేసయ్య నామాన్ని మనం హెచ్చిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవల్లో నడిచినను, ఎరుగని మార్గంలో మనల్ని నడిపిస్తున్నాను. మనం వేటి గురించి భయపడము, ఎందుకంటే మనకు ముందుగా ఆయన మన ముందు నడుస్తాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన మన దేవుడు, పరాక్రమశాలి. ఆయనే మన విజయ సంకేతం. హి ఈజ్ అవర్ బ్యానర్ ఆఫ్ విక్టరీ.
ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మన జీవితంలో మనకి ఎలాంటి పనులు జరగాలంటే, మనం అనుకున్నటువంటి పనులు, మనం అనుకున్నటువంటి ప్రణాళికల చొప్పున దేవుడు జరిపించాడు. ఆయన ప్రణాళిక చొప్పున, ఆయనకి ఏ యొక్క సంకల్పం చొప్పున ఆయన మన జీవితంలో ఎలాగా ఆ యొక్క పనులను నెరవేర్చాలో, మనల్ని హెచ్చించాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి మనం ఏ స్థితిలో పోతున్నాడో ఆయన మీద ఆధారపడి ఆనుకుని జీవించాలి. ఆయనే మన ధైర్యం, ఆయనే మన విజయ గీతం, స్తుతి గీతమై ఉండాలి. ఆమేన్. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. yes Lord Jesus. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఆయన సృష్టించినటువంటి ఆయన మహిమను వివరిస్తున్నారు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడి యొక్క మహిమను అవి సూచిస్తున్నాయి. హల్లెలూయా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే
భాగ్యము, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమి నీలో పరవశమి, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమి నాలో పరవశమి, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. యేసయ్యా, నీకే మా ఆరాధనయ్యా, నీకే మా స్తుతి ఆరాధన చెల్లిస్తున్నామయ్యా. మా యొక్క స్తుతులు తండ్రి మీ పాదాల చెంతకు చేర్చుకోవాలనుకుంటున్నామయ్యా. ఈ క్షణం మమ్మల్ని మేము తగ్గించుకుని రాజా, మీ నామను హెచ్చించడానికి యొక్క సమయంలో ఉన్నాము తండ్రి. యొక్క ఫేస్బుక్ పేజ్లో లైవ్లో ఉన్నాము తండ్రి యేసయ్యా. నాతో పాటు లైవ్లో ఏకీభవిస్తున్న వారందరూ తండ్రి యేసయ్యా. అవును తండ్రి, పరిపూర్ణ మనసుతో పరిపూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆరాధించే సహాయం దయచేయండి తండ్రి ప్రభువా. ఈ లోకంలో తండ్రి ప్రభువా ఎన్నో విధాలుగా మేము బిజీ అవ్వచ్చు, కానీ తండ్రి యేసయ్యా, మీకోసం మా సమయం వెచ్చించడానికి మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలయ్యా. లోకంలో ఎంతోమంది కనురెప్పపాటులో కనుమరుగైపోతున్న సమయంలో మమ్మల్ని ఇంకా తండ్రి యేసయ్యా ఈ లోకంలో మీకోసం జీవించే జీవితాన్ని మాకు ఇచ్చారయ్యా. మిమ్మల్ని ఆరాధించే జీవితాన్ని, సమయాన్ని, క్షణాలని మాకు ఇచ్చారు తండ్రి ప్రభువా. అందుకుగాను మీకు వందనాలయ్యా. మా శరీరం సహకరించకపోయినను, మాకు ఎటువంటి శ్రమలు అడ్డంకులు వస్తున్నను రాజా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించటంలో వాటిని వెనుక తోసి రాజా మేము మిమ్మల్ని ఆరాధించి దానిలో సంతోషం వెతుక్కుంటున్నామయ్యా. యేసయ్యా, మీరే మా అతిశయము, మీరే మా జయగీతము, మీరే మా స్తుతి గీతము, మీరే మా ఆనందము, మీరే మా సంతోషము. ప్రతిదీ మీరే నా రాజా. ఈ యొక్క లోకంలో మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద ప్రివిలేజ్ టు వర్షిప్ యూ ఫాదర్ యాజ్ యువర్ సన్స్ అండ్ డాటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క కింగ్డమ్ క్యారియర్స్ అనేటటువంటి ఈ యొక్క ఏదైతే ఒక కాన్సెప్ట్ థీమ్ ఈ యొక్క ఫేస్బుక్ పేజ్లో మీరు కొనసాగిస్తున్నారో అయ్యా, దీని ద్వారా ఎంతోమంది తండ్రి మీ నామమును గణపరుస్తున్నారయ్యా. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంచుతున్నందుకు దేవా మీకు వందనాలు. మీరు చేస్తున్నటువంటి ప్రతి మినిస్ట్రీని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. Bless this ministry, Father. Bless abundantly, Lord. And let this be a blessing to many people in this world. In Jesus' name I pray. Amen. Amen. మన జీవితంలో ఊహించలేనటువంటి మేలులు ఆయన మనకి ఎన్నో చేసి ఉంటాడు. అవునండి, స్తోత్రం. కాబట్టి ఆ యొక్క కార్యములు, ఆయన చేసినటువంటి వర్ణనకు అందనటువంటి ఆ కార్యములన్నీ వివరించడం మనకు సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. కానీ ఆయన చేసిన ప్రతి మేలును మనము గుర్తుకు చేసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనము ప్రార్థించి ఆయన పాదాల దగ్గర గోజారి ఆ యొక్క కార్యము జరిపించుకుంటాం. కానీ ఆ యొక్క కార్యం జరిగినప్పుడు మనము స్తుతించగలుగుతున్నామా? యేసయ్య, ఇది నా బలం వల్ల జరిగిన కార్యం కాదు, నా యొక్క తెలివితేటల ద్వారా, నా జ్ఞానం ద్వారా వచ్చినటువంటి అది కాదు. కానీ యేసయ్య బలంతో ఇచ్చాడు. ఆయన జ్ఞానంతో ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా ఇస్తానని చెప్పాడు. కాబట్టి మనము ఆయన చేసిన ప్రతి మేలులను మర్చిపోకుండా ప్రతి దినము గుర్తుకు చేసుకోవాలి. అదే దేవుడు మన నుంచి కోరుతున్నాడు. ఎందుకంటే అది మనం గుర్తుకు చేసుకున్నప్పుడు దేవునికి మనం విధేయతగా జీవించగలం. మన శక్తి మీద కాదు, అయ్యా మీ శక్తి మీద ఆధారపడి జీవిస్తున్నా, నా జీవితంలో వచ్చే ప్రతి ఒక్క మేలు మీరిచ్చినటువంటి భిక్ష, మీరిచ్చినటువంటి యొక్క ఈవి తండ్రి అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయనకు విధేయతగా మనం జీవిస్తున్నామని అర్థం. ఆమేన్. సో లెట్ us sing this song. ఊహించలేని మేలులతో నింపిన యేసయ్య.
మేలులతో నా హృదయం తృప్తిపరిచావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షక, స్తుతింతును నీ నామమున మాత్రమే. థ్యాంక్ యూ జీసస్. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర కూర్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర కూర్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని yes Jesus. Thank you Lord Jesus. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం.
వివరించగలనా నీ మేలులన్. Yes, Lord, I cannot explain or describe your works. Your works, your thoughts are not like man's thought. మనుషులు ఊహించేటటువంటి ఆలోచనల ప్రకారం దేవుడు ఊహించలేడు, ఆలోచించడు. మన ఆలోచనల కంటే ఉన్నతమైనటువంటివి ఆయన ఆలోచనలు. మన మార్గముల కంటే అతి ఉన్నతమైనటువంటి మార్గములు దేవుని మార్గములు. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి ఏం చేస్తామంటే లిమిట్ చేస్తూ ఉంటాం. విల్ కన్స్ట్రైన్ ఇన్ లాట్ ఆఫ్ ఏరియాస్. దేవుడు ఈ కార్యాన్ని మన జీవితంలో చేస్తాడా, చేయలేడా? నా దృష్టికి ఇది చాలా పెద్ద పనిగా ఉంది, ఇది ఇట్స్ గోయింగ్ టు బి ఇంపాసిబుల్ టాస్క్, హౌ దిస్ కెన్ బి అకంప్లిష్డ్ ఇన్ మై లైఫ్ అని అనుకుంటాం. కొన్ని రోజులు కొన్ని నెలలు దేవుడి సన్నిధిలో వేచి ఉంటామేమో. దేవుడు ఆన్సర్ ఇవ్వకపోవచ్చు ఆ సమయంలో. కానీ మనము వదిలేయకూడదు. వి షుడ్ నాట్ లీవ్ ఇట్ లైక్ దాట్. ఆయన సన్నిధిలో మనము తరచుగా, అంటే మెలకువతో ఎడతెగక ప్రార్థించి ఆయన సన్నిధిలో వేచి ఉన్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడండి. చూడండి, అబ్రహాం, సారా వారికి వృద్ధాప్యంలో కూడా దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. వారి యొక్క కనులకు ఆ యొక్క కార్యం జరుగుతుందా లేదా అనేది వాళ్ళకి తెలియదు. బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్, because they're looking at their body, their flesh, they don't know whether that will happen or not, but it seems to be impossible for them. But God, as he promised, he gave son to Abraham and Sarah, Isaac. See, that is what దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో ఆయన చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతాయి. కేవలం మనం చేయాల్సిందంటే ఆ వాగ్దానాలని నమ్మడం, ఆ వాగ్దానాలని మన చేతిలో పెట్టుకొని, దేవా ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చు తండ్రి అని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మన హృదయం కుమ్మరించి అడుగుతామో ఖచ్చితంగా ఆయన మన జీవితంలో గొప్ప మేలును చేస్తాడు, కార్యము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన చిత్తము ప్రకారం మనం జీవించినప్పుడు, ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు, నీ సన్నిధిలో నిలిచి నిన్ను వెంబడించిన యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా అని మనం ఎప్పుడైతే చెప్తామో గొప్ప కార్యములు మన జీవితంలో చేస్తాడండి. నమ్ముదామా? నమ్మిన వారు నాతో పాటు ఈ పాట పాడండి. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములో నడిచేదా. నీ చిత్తము నేనే చేసేదా, నీ మార్గములో నే నడిచేదా, నీ సన్నిధిలో నే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తము నేనే చేసేదా, నీ మార్గములో నే నడిచేదా, నీ సన్నిధిలో నే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తము నేనే చేసేదా, నీ మార్గములో నే నడిచేదా, నీ సన్నిధిలో నే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తము నేనే చేసేదా, నీ మార్గములో నే నడిచేదా, నీ సన్నిధిలో నే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచు నీ నడిచేదా అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్
గాలి, నీరు, అగ్ని నీ అద్భుతమైన మాటకు లోబడుచున్నది. జీసస్, ఆరాధన నీకేనయ్యా. హల్లెలూయా. గాలి, నీరు, అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. గాలి, నీరు, అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. చెప్దామా? నీ చిత్తము నేనే చేసేదా, నీ మార్గములో నే నడిచేదా, నీ సన్నిధిలో నే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. అవునయా. నీ చిత్తము నేనే చేసేదా, నీ మార్గములో నే నడిచేదా, నీ సన్నిధిలో నే నిలిచేదా, నిన్ను వెంబడించే. ఆరాధన నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. One more time. ఆరాధన యేసు నీకే, 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 ఆరాధన యేసు నీకే. Jesus, we worship you. We lift your name here. We magnify your name here. We bless your name, Jesus. We lift your name here. We exalt your name here, Jesus. There is no other name that can be compared with your name. There is no other name besides your name, Jesus. You are worthy of our praises, Lord. You are worthy of our honor, Jesus. All honor, power, strength, praise, worship, everything belongs to you. You are the Alpha and Omega. You are the first and the last. Yes, Jesus. Without you, there is nothing in this world that is created for you. Everything is created for you, by you, in you. Thank you, Lord. మీ మాట చొప్పున ఈ లోకమంతయు సృష్టించినందుకు దేవా మీకు వందనాలు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రాజా, ఈ యొక్క కరోనా వైరస్ ప్రపంచమంతయు కబళిస్తున్నటువంటి యొక్క స్థితులలో రాజా, మీరు మమ్మల్ని ఎంతో సురక్షితంగా ఉంచి ఉన్నారయ్యా. అవును తండ్రి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా జీవించును అని చెప్పిన ప్రకారం మీరు మాకు కేడమై ఉన్నారు, మీరు మాకు దుర్గమై ఉన్నారు. యు ఆర్ అవర్ ఫోర్ట్రెస్, యు ఆర్ అవర్ రెఫ్యూజ్, లార్డ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ సాల్వేషన్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ పవర్ యు హ్యావ్ గివెన్ ఇన్ యువర్ నేమ్. మీ నామములో తండ్రి యేసయ్యా అన్నీ సాధ్యమయ్యా. మీ నామములో సాతానును తలను మా పాదముల కింద చితకు తొక్కుతున్నాము తండ్రి యేసయ్యా. We crush Satan under our feet, Father. In Jesus' name, every kind of problems be removed. మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాతాను క్రియను లయపరచమని అడుగుచున్నాము తండ్రి.
మా జీవితంలో ఉన్న ప్రతి బంధకములను తండ్రి యేసయ్య తెంచమని అడుగుచున్నామయ్యా. మా జీవితంలో రాజా పట్టి పిడిస్తున్న ఎన్నో సాతాను శోధనలను లయపరచమని అడుగుచున్నాము తండ్రి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిలో రాజా వారితో మాట్లాడండి రాజా. వారి గృహములలో ప్రతి విషయాన్ని తండ్రి ప్రభువ మీ కళ్ళకు మీకు తేటగా కనిపిస్తున్నది రాజా. వారి జీవితంలో రాజా ఏ ఏ స్థితులలో పోతున్నారో మీకైతే బాగుగా తెలిసి ఉన్నవారు తండ్రి యేసయ్య. ఈ క్షణంలో వారి జీవితాలను తాకండి రాజా. వారి జీవితాలలో నూతనమైనటువంటి కార్యమును జరిపించమని అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు లిఫ్ట్ యువర్ నేమ్ లార్డ్. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. Amen. So there is a victory in the name of Jesus. Yes. And there is a victory in the blood of Jesus. The precious blood. ఆయన రక్తము విలువైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగు రక్తము, మన సాక్షిని శుద్ధి చేయు రక్తము, మన శిక్షను తొలగించినటువంటి రక్తము, పాప ప్రాయశ్చితం కలిగించినటువంటి రక్తం, విమోచన కలిగించినటువంటి రక్తం, పరిశుద్ధులుగా మారుస్తున్నటువంటి రక్తం, నీతిమంతులుగా మారుస్తున్నటువంటి రక్తం. లెట్ యువర్ బ్లడ్ కవర్ ఎవ్రీ వన్ హియర్ ఫాదర్. We lift your name as we sing this song. Let your blood be poured upon every people who are watching Jesus. Let your precious blood overflow in our lives, Jesus. Thank you, Lord. Let's start the song. Jesus. Hallelujah. యేసు రక్తము, రక్తము, అమూల్యమైనటువంటి రక్తం, నిష్కలంకమైనటువంటి రక్తం. హల్లెలూయా. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తం. మన కోసం తన చెమటని రక్తముగా కార్చి సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం శ్రమలను అనుభవించాడు యేసయ్య. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ బ్లడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెని చెమట రక్తముగా మారెని. బహు దుఃఖములో మునిగెని చెమట రక్తముగా మారెని. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. మన మనస్సాక్షిని శుద్ధి చేయగలిగినటువంటి రక్తం, మన శిక్షను తొలగించి సంహారము తప్పించినటువంటి రక్తం. జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను
తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేసిన రక్తం, ప్రధాన యాజకుడిగా మనకంటే ముందుగా వెళ్ళాడు జీసస్. He is our high priest. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లడ్ జీసస్. యేసయ్యా, మీరు కార్చిన సిలువ రక్తాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మీరు కార్చిన ఆఖరి రక్తపు బొట్టు వరకు మా కోసం రాజా, పాపుల నిమిత్తం మీరు కార్చిన రక్తమును బట్టి మీకు వందనాలయ్యా. మా అతిక్రమములకు కొరకు మీరు బలయ్యారయ్యా. మీరు ఆ యొక్క శిక్షను భరించారు తండ్రి. మేము నిలవాల్సినటువంటి ఆ యొక్క ఆ స్థానంలో మేము భరించాల్సినటువంటి ఆ యొక్క సిలువ మేకులను మీరు భరించారయ్యా. ఆ దెబ్బలను మీరు భరించారు, ఆ కొరడా దెబ్బలను మీరు భరించారు, ముళ్ళ కిరీటమును మీరు భరించారయ్యా. మాకు విడుదల కలిగించడానికి, మమ్మల్ని స్వస్థపరచడానికి, మమ్మల్ని పాప విమోచన కలిగించడానికి మాకు మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఈ లోకంలో ఎవరు చేయగలరు రాజా ఆ యొక్క గొప్ప త్యాగాన్ని? ఆ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి యేసయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సాక్రిఫైస్ ఇన్ అవర్ లైఫ్ జీసస్. We cannot do anything, we cannot pay anything for that, but we are submitting our lives. మా జీవితాలను మీ పాదాల చెంత కర్పిస్తున్నాం. మీరు మా జీవితాలను మీ యొక్క రక్తంతో నింపండి రాజు. మా జీవితాలను, మా తలంపులను, మా శరీరమును, మా ఆత్మను, మా యొక్క ప్రాణమును తండ్రి యేసయ్యా, ప్రతి విధమైనటువంటి విషయాలను యేసయ్యా మీ రక్తముతో నింపుము రాజు. మీ రక్తముతో శుద్ధి చేయమయ్యా. మన సాక్షిని శుద్ధి చేయగలిగిన రక్తం, మా ఆలోచనలను శుద్ధి చేయగలిగిన రక్తం, మా అంతరాత్మను శుద్ధి చేయగలిగిన రక్తం, మా మనస్సును శుద్ధి చేయగలిగిన రక్తం యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సాక్రిఫైస్ వన్స్ అగైన్. జీసస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్. తర్వాత ఆనందం నీలోనే, ఆధారం నీవేగా అనే ఒక హోసన్న గీతాన్ని మనం పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఏ అర్హత లేనటువంటి మనల్ని ఆయన ఎన్నుకొని వేరుగా ఏర్పరిచి ఆయనకు సాక్షార్థమై జీవించమని ఆయన యొక్క రక్షణను మనకు చూపించాడు. కాబట్టి మనం ఆయన సాక్షులుగా జీవిస్తూ
ఆయన రక్షణను పొందుకొని ఆయన మాత్రమే స్తుతించాలి. హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. Thank you for being with me so far. Please sing with me this song. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఈలలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. స్తోత్రార్హుడవు నీవే, స్తుతికి పాత్రుడవు నీవే. నీ సన్నిధిలో వేచి ఉండి నీ మీదే ధ్యాస ఉంచి రాజా, ఎన్ని బాధలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినా నీ వాక్యం అనే ఖడ్గముతో జీవిస్తాము. ఎస్ లార్డ్ జీసస్. మళ్ళీ కాపాడువాడవు నీవే రాజా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. జీసస్, నీవే మా జీవితాలకు వెలుగై ఉన్నావు. నీవే మా స్వాస్థ్యం. నీ రాజ్యంలోనికి ప్రవేశించటం మా నిరీక్షణ. నీ నామమును పైకెత్తి ధ్వజమెత్తి పాడుతామయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీవని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీవని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే, జీవవాక్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే
నా యేసయ్యా స్తోత్రార్హుడా. నీవు చూపిన మార్గం సత్యమైన మార్గం. నేనే మార్గం, జీవం, సత్యం అని చెప్పవేస్తా. సత్య మార్గం నీవే, సత్యవాక్యం. ఈ లోక మహిమను చూడకుండా నీ జాడల్లో మమ్మల్ని నడిపేస్తాయా, నీ ఆత్మశక్తితో నడిపేస్తాయా అని యేసయ్యను అడుగుదామా? థ్యాంక్ యూ జీసస్. సర్వసత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై. సర్వసత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడలు వీడక, లోక మహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినా, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా. నా యేసయ్యా స్తోత్రార్హుడా. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీరించిన నిరీక్షణను బట్టి మీకు వందనాలయ్యా. మీ మార్గంలో నడవడానికి మాకు ఇస్తున్నటువంటి శక్తిని బట్టి మీకు వందనాలు. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొందరే, కానీ ఆ మార్గంలో మనం నడిచినప్పుడు అది ఆ మార్గం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య జీవంలోనికి తీసుకెళ్తుంది. ఆమేన్. There is a broader road, but there are a lot of people can go, but that will not lead to eternal life. There are a lot of people in this world are choosing that path. మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటున్నామా లేక ఇరుక్కైన మార్గాన్ని ఎంచుకుంటున్నామా? మన జీవితంలో ఇరుక్కైన మార్గం ఎంచుకున్నప్పుడు, ఇరుకు మార్గంలో పోతున్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ వాటిని తట్టుకొని మనం ముందుకు సాగాలి. ఆయన ఉంచిన ఆ మార్గంలో మనకు ఎదురుగా ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. ఆయన ఉంచినటువంటి మార్గం తాను చూపించి మనకంటే ముందుగా ఆ మార్గంలో వెళ్ళాడు. కాబట్టి ఆయన ఉంచినటువంటి ఆ యొక్క పరుగు పందెంలో మనం ఓపికతో, విశ్వాసంతో, పరిశుద్ధాత్మ సహకారంతో ఆ యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మనకు ఉంచినటువంటి గొప్ప బహుమతులను మనం పొందుకోగలుగుతాం. ఆయన ఉంచినటువంటి జీవ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. జీసస్. తరువాతగా తెగులు నీ గుడారము సోకదులే పుత్రుడా అనే పాట పాడి దేవుని నామాన్ని let us sing this with faith. Nothing will come near to us. No virus, no pestilence can come and touch our lives. Amen. తెగులు నీ గుడారము
సోకదులే పుత్రుడా. అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. తెగులు నీ గుడారము సోకదులే పుత్రుడా. అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. లలలా 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 లలలా. ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకుంటివే. ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకుంటివే. ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకుంటివే. ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకుంటివే. తెగులుని గుడారము సోకదులే పుత్రుడా. అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. లలలా 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 లలలా. జీసస్ గొర్రెపిల్ల రక్తముచే సాతానును జయించి ఆత్మతో వాక్యముతో అనుదినము జయించగా. జీసస్ గొర్రెపిల్ల రక్తముచే సాతాను జయించి తినే. ఆత్మయందు వాక్యమందు అనుదినం జయం పొందేదం. గొర్రెపిల్ల రక్తముచే సాతాను జయించి తినే. ఆత్మయందు వాక్యమందు అనుదినం జయముందెదం. తెగులుని గుడారము సోకదులే పుత్రుడా. అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. లలలా 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 లలలా. ప్రభు కోసం మన శ్రమలు ఎప్పుడునూ వ్యర్థం కావు. ఆయన సేవలో తొట్టిల్లకుండా స్థిరముగా ఉండాలి. ఎస్ హల్లెలూయా. ప్రభు కోసం మన శ్రమలు ఎప్పుడునూ వ్యర్థము కావు. తొట్టిల్లక స్థిరముగను విరివిగా సేవ చేసేదం. ప్రభు కోసం మన శ్రమలు ఎప్పుడును వ్యర్థము కావు. తొట్టిల్లక స్థిరముగను విరివిగా సేవ చేసేదం. తెగులుని గుడారము సోకదులే పుత్రుడా. అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. లలలా 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 లలలా. మనకైన నివాసములు పరలోకమందు. యేసయ్య మన కోసం తిరిగి వచ్చి మనతో పాటు తీసుకెళ్తాడు. థ్యాంక్ యూ జీసస్. మనకైనా నివాసము పరలోకమందుండును. రాబోయేది రక్షకుని ఎదురు చూచి వేచియుందుము. మనకైనా నివాసము పరలోకమందుండును. రాబోయేది రక్షకుని ఎదురు చూచి వేచియుందుము. తెగులుని గుడారము సోకదులే పుత్రుడా. అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. లలలా 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 లలలా
లరే లాలా లల్లా లరే లాలా లల్లా లరే లాలా లల్లా లరే లాలా. ఎస్ లార్డ్, ఏ తెగులు మా గుడారం సమీపించదయ్యా. యేసయ్యా, ఈ క్షమణ ప్రార్థిస్తున్నామయ్యా. మాకున్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఏ యొక్క అపాయం, ఏ తెగులు, ఏ యొక్క వైరస్, ఏ యొక్క అనారోగ్యం మా జీవితాల్లోనికి రాకుండా రాజా, మీ యొక్క రక్తపు వలయం ఉంచమని అడుగుతున్నాం, మీ రక్షణ కంచెను ఉంచమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఫర్ యువర్ ప్రొటెక్షన్స్ అపాన్ అవర్ లైఫ్. వీడియో చూస్తున్న, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు తండ్రి యేసయ్యా, వారి జీవితంలో తండ్రి ప్రభువా మీ రక్షణ వలయంలో ఉంచమని అడుగుతున్నాను తండ్రి. వెలుపలికి వచ్చి లోపలికి వెళ్ళినప్పుడు ఏ యొక్క శోధన, ఏ యొక్క అనారోగ్యం వారి దరికి చేరకుండా రాజా, మీ రక్తపు కంచెను, మీ రక్తపు వలయం వారి చుట్టూ ఉంచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యంలో కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ఈ దినమున ఈ యొక్క వాక్యం దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇదే వాక్యం ఈ దినమున మా యొక్క కార్నర్స్టోన్ ప్రేయర్ హౌస్లో కూడా దేవుడిచ్చిన వాగ్దానం ఇది. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చెప్తుందంటే, మీరు లోక సంబంధమైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. చూడండి, యేసు ప్రభు అక్కడున్న వారితో, శిష్యులతో, వాళ్ళతో చెప్తున్నాడు ఏమనంటే, మీరు లోక సంబంధులైన యెడల లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది, కానీ మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకున్నాను, అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. వీటిలో కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 3 విషయాలు. ఒకటి, హూ ఆర్ వీ, అండ్ సెకండ్ థింగ్, వేర్ ఆర్ వీ రైట్ నౌ అండ్ వాట్ హ్యాపెన్స్ టు అస్. హూ ఆర్ వీ మీన్స్ మనం ఎవరం. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, అందరిలాగే మనం జీవిస్తున్నాం, కానీ యేసయ్య చెప్తున్నాడు, మీరు లోక సంబంధులు కాదు. యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్, యు ఆర్ నాట్ రిలేటెడ్ టు దిస్ వరల్డ్. వరల్డ్ మీన్స్ ఇక్కడ లోకము అంటే మొత్తం ప్రపంచం అనుకోవచ్చు, లేకపోతే విశ్వసించినటువంటి అన్యజనులైన అవ్వచ్చు, మన చుట్టూ ఉండవారైనా అవ్వచ్చు, భక్తిహీనులైన అవ్వచ్చు, రైట్? సో లోకం అనేది ఇట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్ హియర్. అదేవిధంగా వేర్ ఆర్ వీ, కానీ మనల్ని యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పటికీ ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎక్కడున్నాము, అదేవిధంగా మనకి ఏమి అవుతుంది, వాట్ హ్యాపెన్స్ టు అస్. కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తుంది అని చెప్తున్నాడు. సో మొట్టమొదటిగా మనం చూస్తే, హూ ఆర్ వి? వి ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మనం యేసయ్య రక్తంలో కడగబడి ఆయనను మనం ప్రభుగా ఎంచుకుంటున్నామో, అప్పుడు మనము ఈ చీకటి జీవితంలో నుంచి బయటకు వచ్చి లోకంతో సంబంధం లేకుండా వెలుగులో జీవిస్తున్న వారంగా ఉంటున్నాము. ఎప్పుడైతే ఆ వెలుగులో మనం జీవిస్తున్నామో, యేసు ప్రభు చెప్తున్నాడు, నన్ను వెంబడించేవాడు, నాతో ఉండువాడు, నన్ను విశ్వసించేవాడికి నేను ఎలా ఉంటానంటే స్నేహితుడిగా ఉంటాను. ఎస్, జీసస్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్. కాబట్టి విశ్వాసులుగా ఉన్న మనము ఈ లోక సంబంధులం కాదు, కానీ ఆత్మ యొక్క సంబంధులుగా ఉన్నాం. చూడండి, దేవుడు పాత నిబంధనలో చాలా ప్రదేశాల్లో ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నాడు. కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్, బీ హోలీ అని ఎందుకు చెప్తున్నాడు? పరిశుద్ధుడైనటువంటి దేవుని బిడ్డలుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి. కాబట్టి ఆ మాటలను ఎక్కువగా అక్కడ స్ట్రెస్ చేసి దేవుడు చాలా సందర్భాల్లో చెప్తున్నాడు. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి అంటే మొట్టమొదటి పని we have to separate. లోకము నుంచి వేరుగా జీవించడం, లోకం అనుసరించే మార్గంలో కాకుండా యేసయ్య చూపించే మార్గంలో నడవడం,
అనేది మొట్టమొదటి అంశం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అదేవిధంగా 2వ వచనంలో ఏం చెప్తున్నాను చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్నటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, I want to stress this point here in the second verse where it says, ఈ లోక మర్యాదను అనుసరించకుండా మీరు జీవించాలి. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని మీ మనసులను మార్చి రూపాంతరపరచుకొని you have to follow Jesus. Means you should not conform to these worldly patterns. ఈ లోకం అనుసరించేటటువంటి ఆ యొక్క పద్ధతులను కానీ ఆ యొక్క సాంప్రదాయాలైన కానీ లోకం పాటించేటటువంటి ఆ యొక్క పద్ధతులు అంటే ట్రెండ్స్, ఈ లోకం ఇప్పుడంతా ట్రెండ్స్ మారిపోతుంది. సో ఇఫ్ వరల్డ్ ఈస్ ఫాలోయింగ్ సమ్ ట్రెండ్, యూ హ్యావ్ టు ఫాలో, అదర్వైజ్ పీపుల్ విల్ సే దట్ యు ఆర్ బ్యాక్ డేటెడ్ అంటారు కదా. అలాగా ఈ లోకము ఏ యొక్క సాంప్రదాయాల వెనక, ఏ ఫ్యాషన్ల వెనక, ఏ ట్రెండ్స్ వెనక పాటిస్తూ పోతుందో దానిని అనుసరించకుండా మనం ఎప్పుడైతే వేరొక మార్గంలో ఉంటామో ఆ మార్గము యేసయ్య మార్గం, ఆ మార్గంలో మనం వేరుపరుచుకొని మనం జీవిస్తామో నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అంటున్నాడు. కాబట్టి మనస్సు మార్చుకొని వాటి వెంట, లోక మర్యాద వెనక, లోక పోకడల వెనక పడిపోకుండా we have to consecrate ourselves, we have to set apart our lives to live for God, right? So this is what God is expecting. Who are we? We are children of light, we are not the children of darkness. దేవుడు తన రక్తంతో, తన సొంత రక్తంతో మనల్ని విమోచించి చీకటిలో ఉన్నటువంటి మనలను అమూల్యమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క వెలుగులోనికి మనం తీసుకొచ్చినప్పుడు మనం వెలుగులో నడవాల్సిన వారం కదా. ఈ లోకము చాలా జరుగుతున్నాయండి, వాటిని చూసి మనము వాటి వెనక వెళ్ళామనుకో we are actually losing holiness in our lives, right? Next, second thing what I want to say, what is our position? Means where are we? Now we understand who are we. దేవుడు మనకు పరిశుద్ధపరిచి ఆయన ఆ యొక్క రక్షణనిచ్చి పరిశుద్ధంగా జీవించమని మనం అడుగుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం వేరుగా ఉండి ఎలా జీవించగలుగుతున్నాం, ఆయన మనల్ని ఎలాగా ఉంచాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైనటువంటి తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. See, Christ, God has raised us with Jesus. లేపి ఆయన మనలను పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. God has raised us and helped us to seated us with him, means with Christ, in heavenly places in Jesus Christ. అవును, మనం శరీరరీత్యా ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆత్మరీత్యా మనం ఎక్కడున్నామంట? పరలోకంతో, అంటే ఆయన యొక్క ఆత్మీయ లోకంలో యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనల్ని కూర్చుండబెట్టిన రాసి ఉంది. కాబట్టి మనము ఆత్మ సంబంధులుగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. Where are we? We are in spiritual world. Though our flesh is in this physical world, but we should think and we should remember that our spirit is in the Christ, in the heavenly realm. కాబట్టి అలాగా మనకి ఆ కాన్షియస్నెస్ మనకు ఉన్నప్పుడు మనం ఎలాంటి పాపం వెలకపోలేము, మనం ఎలాంటి తప్పులు చేయలేము. ఆమేన్. సో ఈ విధంగా మనం పరిశుద్ధంగా జీవించాలి అన్నప్పుడు ఏమవుతుంది అంటే, థర్డ్ పాయింట్, వాట్ హ్యాపెన్స్ టు us? It's same thing what happened to Jesus as well. యేసయ్యకి ఈ లోకంలో ఏ విధంగా ఆ యొక్క పరిస్థితులను ఎదుర్కొన్నాడో అలాంటి పరిస్థితులను మనం కూడా ఈ లోకంలో ఎదుర్కొంటాం. నీతిగా జీవించాడు, ఎటువంటి పాపము లేకుండా ఆయన జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. అలాంటప్పుడు ఆయనకు అన్ని వైపులా ఏమొచ్చింది? శోధనలు వచ్చాయి.
చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ యొక్క రిలీజియస్ లీడర్స్ నుంచి, మత అధికారుల నుంచే దానికి అపోజిషన్ వచ్చి ఆయనకి చివరికి ఏం చేశారు, సిలువ వేసి చంపేశారు. కాబట్టి యేసుప్రభు అదే చెప్పాడు, ఎప్పుడైతే నన్ను మీరు వెంబడిస్తారో ఖచ్చితంగా మీకు ఇదే జరుగుద్ది. అంటే డైరెక్ట్గా మనం చంపేస్తారని కాదు, మేబీ జరుగుతున్నాయి, చాలా ప్లేస్లో జరుగుతుంది. కానీ మన జీవితంలో సాతాను అనేది మన పక్కనే ఉంటుంది. మనల్ని ఏ విధంగా పడద్రోయాలా, ఏ విధంగా మనల్ని ఆ యొక్క పరిశుద్ధతలో నుంచి బయటకు తీసుకొచ్చేయాలి, దేవుణ్ణి కుమారులుగా పిలువబడుతున్న మనల్ని ఏ విధంగా చెడిపోయాలి అనేటువంటి ఒక ఆలోచనలో సాతాను ఎన్నో రకాలైనటువంటి పన్నాగాలని పన్నుతుంది మన జీవితంలో. కాబట్టి అలాంటి శ్రమలు అది ఏ రూపంలో రావచ్చు, నీ చుట్టుపక్కల ఉండే వారి రూపంలో రావచ్చు, లేకపోతే నీ సొంతంగా నీ మనసులో నీ ఆలోచనల ద్వారా రూపంలో అయినా రావచ్చు. ఎలాగైనా సాతానును మనం పడగొట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాటిని ఎలా జయించగలం, ఆ విజయం, ఆ యొక్క శోధనను మనం జయించి పరిశుద్ధంగా జీవించగలగాలంటే దాని యొక్క రహస్యం ఏంటి అంటే యేసయ్యే చెప్పాడు. ఏంటంటే అది పరిశుద్ధాత్మ సహకారం, పరిశుద్ధాత్మతో సహవాసం. మనం చదివిన 15వ అధ్యాయం ఆ యొక్క 19వ వచనం తర్వాత చదివితే అక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభు ఆయన ఆదరణకర్తను పంపిస్తాను అంటున్నాడు. నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను. సో పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడే ఉండి మీరు ఎలా జీవించాలా, ఎలాగా ఈ యొక్క శోధనను జయించాలా అనేటటువంటి విషయాలను మీకు తెలియజేస్తాడు అని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని అనుసరించి ఈ లోక సంబంధులు ఎన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసేలాగా చేసినా కూడా ద్వేషం చూపిస్తారు, ఎన్నో రకాలైన హింసలు కలగొచ్చేమో, కానీ దేవుడికి సాక్ష్యంగా మనం జీవించాలి. ఆమేన్. అలా కాకుండా ఈ లోకంలో ఉండే విషయాల గురించి ఆలోచిస్తూ వారి స్నేహం నాకు కావాలి, లేకపోతే వారి ఆదరణ నాకు కావాలి, వారితో పాటు నేను హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, సంతోషంగా ఉండాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఆలోచించి ఎప్పుడైతే దేవుని నిర్లక్ష్యం చేస్తామో ఆ పరిశుద్ధత, ఆ యొక్క రక్షణ దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి we should not follow the trends of the world. We should follow the word of God. The Holy Spirit which is dwelling in us, who is dwelling in us, we have to obey to the Holy Spirit. Yes? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చెప్తున్నాడు ఈ విధంగా పౌలు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తగా అయ్యును. ఆమేన్. కాబట్టి మనము క్రీస్తునందు జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా వీఆర్ న్యూ క్రియేషన్. పాతవన్నీ గతించాయి. ఏవైతే మనం వదిలేస్తామో, ఏవైతే నాకు వద్దు, ఏవైతే నాకు యేసు ప్రభు కోసం ఇవన్నీ వదిలేస్తున్నాను అని అనుకున్నప్పుడు యూ షుడ్ నాట్ లుక్ బ్యాక్. మనం వెనక్కి తిరిగి వాటిని చూడకూడదు. ఎందుకంటే వీఆర్ న్యూ క్రియేషన్. వెన్ యూ న్యూ క్రియేషన్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ద ఓల్డ్ థింగ్స్, ద ఓల్డ్ things, old habits, old lifestyle, old trends, whatever it is there in your life, you should not look back. Yes. కాబట్టి యేసు ప్రభు కోసం మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, కానీ శ్రమలు సహించడం అనేదే మన భాగ్యం. నేను చెప్పినట్టు మన దుఃఖాన్ని కంప్లీట్గా మన జీవితంలోంచి దేవుడు తీసివేయడానికి ఆయన రెడీగా లేడు. అంటే కంప్లీట్గా మన జీవితంలో దుఃఖాన్ని లోకంలో ఉన్నంత వరకు రిమూవ్ చేసి హ్యాపీగా ఉండాలని చెప్పడు దేవుడు. కానీ ఆయన ఆ దుఃఖంలో నుంచి సంతోషాన్ని మారుస్తాడు. మీన్స్ హీ విల్ నాట్ రీప్లేస్ ద సాడ్, ద సారో విత్ జాయ్, బట్ హీ విల్ ట్రాన్స్ఫార్మ్ ద సారో ఇంటూ జాయ్. ఆమేన్. కాబట్టి ఇది కేవలం ఆయన ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ సహాయంతోనే మనకు అది సాధ్యమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆత్మను అనుసరించి మనం జీవిస్తున్నామో ఈ లోకంలో, ఆ ఆత్మను అనుసరించి జీవిస్తున్నప్పుడు ఆత్మ అనుసరించి క్రమంగా నడుచుకుందామని చెప్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనం ఏదో చెప్తుంది, మనం ఆత్మను అనుసరించి జీవించే వారం అయితే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం. సో ఇఫ్ యు సే ఐ యామ్ చైల్డ్ ఆఫ్ క్రైస్ట్, నేను పరిశుద్ధాత్మ ప్రకారంగా జీవిస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు చెప్తున్నావో దానిని అనుసరించి నువ్వు జీవించాలి. నీ సొంత ఆలోచనలు, నీ మనసులో వచ్చినటువంటి ఆలోచనల ప్రకారం మనం చేస్తామంటే, దాని ప్రకారం నడుచుకుని వెళ్ళామంటే, then that is not a good sign. You are back tracking something in your life.
కాబట్టి ఆత్మ మనలో ఏవైతే మనతో మాట్లాడుతుందో ఆ ఆత్మని ఆర్పకుండా ఆ ఆత్మ చెప్పు ప్రతి మాటను మనము వినాలి. విని దేవుని వాక్యానికి విధేయత చూపించి ఆయనకు అనుగుణంగా, ఆయనకు అనుసారంగా మనం జీవించాలి. ఎప్పుడైతే ఆయన ఆనుకొని ఆయన సన్నిధిలో జీవిస్తామో, ప్రతి విషయంలో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఆరాధిస్తామో, పరిశుద్ధాత్మనుడు మనకు ఎల్లప్పుడూ సహాయం దయచేస్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి శోధనను జయించగలిగినటువంటి శక్తి యేసయ్య మనకిస్తాడు. ఆమేన్. That is what I just would like to share today in this short time. Thank you so much. Let us pray and close this. యేసయ్య, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ సమయంలో మీ నామను గణపరచబడినందుకు దేవా మీకు వందనాలు. మా నోటిలో మీ యొక్క స్తుతి కీర్తన ఉంచినందుకు దేవా మీకు వందనాలు. మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీ యొక్క మహత్ కార్యములను బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క జాలిని బట్టి, మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, మీరు ఇచ్చినటువంటి వాత్సల్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ముఖ్యంగా మీరు కాచిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు. మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా దర్శించండి. అవునయ్యా, మేము లోక సంబంధము కాదు నా తండ్రి. మేము ఈ యొక్క లోక సంబంధం, లోకాన్ని అనుసరించే వారముగా కాకుండా రాజా, మీ ఆత్మను అనుసరించే వారముగా జీవించే సహాయం దయచేయండి. వీఆర్ ద లైట్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. మేము వెలుగు సంబంధులము రాజా, మేము పగటి సంబంధులము తండ్రి. చీకటిలో సంచరించే వారితో మాకు ఎటువంటి సంబంధం లేదు నా తండ్రి ప్రభువా. కానీ యేసయ్య మేము వెలుగులో సంచరిస్తూ పరిశుద్ధాత్మ సహాయంతో జీవిస్తూ చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా. చీకటిలో ఉన్న ఎంతో మందిని ప్రభువా కాపాడడానికి మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. మా మీద మీ యొక్క ఆత్మశక్తిని ఉంచండి. ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మశక్తిని ఉంచమని అడుగుచున్నాను. ఆత్మతో నడిపించే జీవితాన్ని దయచేయమని అడుగుచున్నాను. ఏ కార్యమైతే దేవుని దృష్టికి అసహ్యముగా, అంగీకారంగా లేకున్నదో ఈ క్షణమున యేసయ్య వదిలివేయమంటున్నాడు. యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తానని చెప్తున్నాడు. కానీ ఆయన ఆత్మానుసారంగా జీవించాలని కోరుచున్నాడు. అవునయ్యా, మీరు మా జీవితంలో గొప్ప కార్యం జరిపించండి తండ్రి. మీ ఆత్మానుసారమైన జీవితాన్ని దయచేయండి. చీకటిలో ఉన్న నశించిపోతున్న ఆత్మలను రక్షించేటటువంటి మనుషులుగా, కింగ్డమ్ క్యారియర్స్. We are the kingdom carriers. We are the ambassadors of Christ. We are the letters of the Christ. We are the fragrance of the Christ. We are the reflection of Christ. We are the mirror of Christ. అలాగా మార్చండి అయ్యా. ఇలా చూసిన ప్రతి ఒక్కరిని మార్చండి నాయన. థ్యాంక్ యూ జీసస్. లోకంలో శోధనలు వచ్చినాను ప్రభువా, మీరు సహాయం దయచేయండి అయ్యా. మీ ఆత్మతో నడిపించండి రాజా. సకల మహిమ ప్రభావం మీ నామమునకు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మీరు ఘనపరచబడినందుకు, మమ్మల్ని మేము తగ్గించుకున్నందుకు, మీ నామమును హెచ్చించినందుకు దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్న సమయాన్ని తండ్రి ప్రభువా మీ పాదాల చెంతకు చేరుస్తూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you so much for being with me throughout this 1 hour session. And also I thank Chris Productions. Thank you so much for this invited opportunity. God bless you all. Thank you.